ఆయా వచ్చి టిఫిన్ టేబుల్పై సర్ది వెళ్ళిపోయింది. వేడివేడి గారెలు, పెసరట్లు, అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ, సాంబారు. అది ఆ రోజు లాలసకి చాలా ఇష్టమైన టిఫిన్. ఆ ఇంట్లో ఆమెదే ఆజ్ఞ. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి అవుతోంది. ఆమె మాట కాదన్ని వ్యక్తికి ఆ ఇంట్లో స్థానం లేదు. తక్షణం మెడపట్టి బయటకు నెడుతుంది. రావుగారికి విన్నవించుకున్నా ఆయన కూతురి మాట కాదనలేరు. తీసుకో అంది లాలస. ఆమెకు వేడివేడి గారెలంటే చాలా ఇష్టం. అందుకే వారానికో రోజు అవి చెయ్యాలి. ఆమె చాలా ఈజీగా తీసుకుంటుంది జీవితాన్ని. ఈ బ్రతుకు జీవించడానికి, దుఃఖించడానికి కాదు, ఏదో పోయిందని ఏడ్చేందుకు కాదు అనేది ఆమె సిద్ధాంతం. ఆమె అలాగే జీవిస్తోంది. కానీ అనురాగ్ అలాంటి మనిషి కాదు. అతనికి వ్యక్తిత్వం ఉంది, అతనిలో అభిమానం ఉంది. అది గాయపడితే అతను సహించలేడు. చెంపదెబ్బ కొట్టి కొన్ని నిమిషాలైంది. ఇప్పుడు దౌర్జన్యంగా గదిలో ప్రవేశించి టిఫిన్ తెప్పించి నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి అన్నంత మాత్రాన అతను కరిగిపోలేదు. మరి ఎందుకు అతను ఆమెపై తిరగబడ్డం లేదు అంటే దానికి తగినంత కారణం ఉంది. అతను మనసు లోపలి పొరల్లో లాలసని అమితంగా అభిమానిస్తున్నాడు. ఆమె అందచందాలు, ఐశ్వర్యం కంటే ఆమె చిత్రమైన వ్యక్తిత్వం అతన్ని ఆకర్షించింది. అందుకే అతను ఆమెను దూరంగా ఉంచలేకపోతున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. చప్పున తలెత్తి చూసిన లాలస అనురాగ్ని ఆశ్చర్యంగా చూసింది. వాట్ ఫ్రెండ్, ఏమైంది నీకు? చెంపదెబ్బ కొట్టానని కోపమా? అదప్పుడే మరిచిపోవాలబ్బా. చెప్పాగా, అక్కడ నేను యజమానిని, నువ్వు నా సపర్యలు చూసే వ్యక్తివి. ఇక్కడ నా బాయ్ ఫ్రెండ్వి. నువ్వెప్పుడూ సినిమా షూటింగులు చూడలేదా? భార్య వేషం వేసిన నటిని కొరడాతో కొడతాడు భర్తగా నటించే నటుడు. ఆ కాస్త షూటింగ్ అయిపోయి ఫ్లోర్ వదిలి రాగానే ఇద్దరూ మామూలైపోతారు. కొరడాతో కొట్టావని ఆ నటి అలుగుతుందా? ఇద్దరూ జోక్స్ చెప్పుకుంటూ కూల్ హాట్ డ్రింక్స్ కొట్టేస్తారు. అన్నట్టు నువ్వెప్పుడైనా మందు కొట్టావా? లాలసా తడబడుతూ పిలిచాడు అనురాగ్. అది పద్ధతి. నువ్విప్పుడు నాకు నచ్చావు. గాల్లోకి ఓ ముద్దు విసురుతూ అంది నవ్వుతూ. నువ్వంటే నాకిష్టం. అది అభిమానంగా మారుతుంది. ప్లీజ్ నన్ను నీ మూడు ప్రవర్తనతో బాధించగా, సిన్సియర్గా అన్నాడు అనురాగ్. పకపకా నవ్వింది. ఆమె నవ్వుతుంటే అందమైన పొలువలస తలతళ్లాడింది. ఆ వెలుతురుకు చెక్కిళ్ళు మిస్మిస్లాడాయి. నువ్వు పసివాడివి అంది ఆమె. కంఠంలో తొలిసారిగా అతనంటే అభిమానం వ్యక్తమైంది. అతనేదో చెప్పబోయాడు. యూ సిల్లీ బాయ్, నాతో ప్రేమ కబుర్లు చెప్పేందుకు చాలా టైం ఉంది. ముందు టిఫిన్ కానివ్వు అంది పెసరట్టు తుంచుతూ. అనురాగ్ టిఫిన్ తినసాగాడు. మరో 10 నిమిషాల తర్వాత ఆయా కాఫీ కలుపునొచ్చింది. ఫ్రెండ్లీగా ఉన్న ఇద్దరినీ చూసి ఆయా ముచ్చటపడింది. ఎంతైనా ఆయాలో మాతృత్వపు అనురాగం ఉంది. ఆమె లాలసని కన్నతల్లి కంటే మిన్నగా పెంచింది. తోటమాలి తోటని ఎంత ప్రేమతో పెంచినా అది అతని స్వంతం కాదు. అలాగే ఆయాలు ఎంత ప్రేమతో పెంచినా ఆయాలే తల్లులు కాలేరు. ఒకవేళ మితిమీరి చనువు తీసుకున్నారా వాళ్ళకి తప్పకుండా ఎదురయ్యేవి అవమానాలు, కష్టాలు. అందుకే ఆయాలు ఆయాలుగానే ఉండిపోతారు. కానీ అంతరంగాన్ని ఎవరూ శాసించలేరు కదా. అక్కడ అభిమానానికి అడ్డుకట్ట వేయలేరు కదా. ఆయా వెళ్ళిపోయింది ఏమీ మాట్లాడకుండా. వెళదామా? ఎక్కడికి? ఎక్కడికో ఓ చోటుకి. లైఫ్ బోర్ కొడుతోంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని సెలవులు ఇచ్చేశారు. ఎంతని చదివి చావాలి? ఎలాగో రాసేస్తాం. దిద్దేవాళ్ళు ఎలాగూ దిద్దేస్తారు. అలాగే పాస్ అయిపోతాం. తర్వాత ఏముంది? ఎలాగూ పెళ్ళి. పాస్ అయినా పెళ్ళే, తప్పినా పెళ్ళే. ఇంకీ చదువుల భాగోతం ఎందుకు? అలా తమాషాగా తిరిగొద్దాంరా. కారుందిలే. నాకు ఆఫీసులో పనుంది. బోడు పని. మిస్టర్ అనురాగ్, నన్ను రెచ్చగొట్టకు. ఈ గది దాటాక మళ్ళీ నేను యజమానురాలైపోతా. అది మర్చిపోకు. నువ్వు రానంటే డాడీకి చెప్పి లాక్కెళ్తా. సారీ లాలసా, నేను అర్జెంటుగా వెళ్ళి ఆడిట్ ఆఫీస్ ఫైలు దాఖలు చెయ్యాలి. ఆ పని ఇంకొకరు చేస్తారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో లాంటి నువ్వు డాషింగ్ నేచర్తో ఉండాలి. ఏంటి ఈ ముద్దపప్పు వ్యవహారం? అతను జవాబు ఇవ్వలేదు. నువ్వు నాతో వస్తున్నావు, పద అంది ఆజ్ఞాపించే ధోరణిలో. అతను చప్పున ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు అతన్ని ప్రేమతో అభిషేకిస్తున్నాయి. గుండె నిండిన అనురాగ జలది పొంగి పొరలుతోంది. ఆత్మీయత హద్దులు దాటిన నదిలా ముంచెత్తుతోంది. పెదాల తడిచాటున ఆప్యాయత సొదలూరుతోంది. ఏం రావడం లేదా? మళ్లీ కంఠంలో కఠినత్వం, శాసించే తత్వం. విషాన్ని కురిసే నాగుబాములో భయంకరమైన అందం ఉన్నట్లు ఆమెలో ఆత్మీయత, ఆధిక్యత. నిట్టూర్చి బయటకు నడిచాడు అనురాగ్.
కారు ఊరు పొలిమేరల్ని దాటి రోడ్డంట పరిగెడుతూ ఉంది. లాలస డ్రైవ్ చేస్తోంది. ఆమె ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకుంది. మరో చేయి అనురాగ్ని స్పృశిస్తోంది. ఎవరూ లేని ఏకాంతం. రాగ్ మృదువుగా పిలిచిందామె. నేనంటే కోపమా? నేనంటే ద్వేషమా? ఎందుకు? నేనంటే అసహ్యమా? చిచ్చి, అబద్ధం చెప్పక. నేనంటే ఇష్టం లేదు కదూ. కేవలం నా దబాయింపుకు భయపడొచ్చావు కదూ. అనురాగ్, బలవంతాన ఎవరూ పువ్వుని వికసింపజేయలేరు. మొండితనంతో పండించలేరు. అధికారంతో పరిమళాలు వెదజల్లలేరు. అలాగే అలాగే ఇలా నాలా బెదిరించి వెంట తెచ్చుకుని ప్రేమని పొందలేరు, అవునా? అమ్మాయి గారు, షటప్! కోపంగా అంది లాలస. అతన్ని మాట్లాడనివ్వలేదు. సడన్ బ్రేక్ వేసి కారు ఆపింది. ఛీ, నీది బానిస బుద్ధి. ఎప్పుడూ సర్వింగ్ నేచరే. మిస్టర్ అనురాగ్, నేను కనుసేగ చేస్తే నా అందచందాలు, ఐశ్వర్యం చూసి చాలామంది యువకులు నా స్నేహం కోసం చేయి చేస్తారు. కానీ నేను అవకాశం ఇవ్వను. నేను నిన్ను అభిమానించి నా వెంట రమ్మన్నాను. దానికి నువ్వేదో అనుకుంటే అది నీ కర్మ. నీ స్థాయి ఎప్పుడూ నాతో సమానం కాదు. కారు దిగాయి. ఏంటలా చూస్తావు? కళ్ళ నిండా ప్రేమ నింపుకున్నట్టు ఏమిటా చూపులు? మళ్ళీ అందులో కూడా యజమానురాల్ని చూసిన చూపేనా? యు ఆర్ మిస్ఫిట్. నువ్వు నాతో ఎప్పటికీ సమానం కాలేవు. ఎంత పన్నీరు పోసినా ఉల్లి మల్లవుతుందా? నువ్వు అంతే. బాయ్. మళ్ళీ నే పిలిచి లాలసా అని పిలవమనేదాకా నీ స్టాండర్డ్స్లో నువ్వు ఉండు. జాగ్రత్త. రివ్వున దూసుకెళ్ళింది కారు. 10 గజాలు వెళ్లి రివర్స్ చేసుకుని మళ్లీ అతని దగ్గరకొచ్చింది. నిర్ఘాంతపోయి నుంచున్నాడతను. మనసు, మెదడు మొద్దుబారిపోయాయి. ముద్దబ్బాయ్, నడుస్తూ ఇంటికి తిరిగిరా. కాళ్లు లాగితే కారు సుఖం తెలుస్తుంది. దారంటా ఆలోచించుకుంటారా? అప్పటికైనా నన్ను లాలస అనాలో, మేడం అనాలో, అమ్మాయిగారు అనాలో నిర్ణయించుకో అంది. అనురాగ్ సమాధానం ఇవ్వలేదు. అతనికేసి హేళనగా చూస్తూ కారుని ముందుకు దూకించింది లాలస. రాత్రి సుమారు 11 గంటలయింది. రాజేశ్వరరావు గారి బంగ్లాలో సూది పడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. రావుగారు ప్రతిరోజు టెన్షన్గా 10ంటికి పడుకుంటారు. మళ్లీ 5ంటికి వేకువన తనంతట తానే ఆయన నిద్రలేచేదాకా ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆఖరికి అదెంత ఎమర్జెన్సీ ఫోన్ కాల్ అయినా 5 తర్వాతే ఆయన ఫోన్ ఎత్తేది. అంతదాకా దాన్ని రెస్ట్ మీద నుంచి తీసి కింద పెడతారు. అంచేత ఆ కాంపౌండ్లో ఎవరైనా సరే 10 తర్వాత తిరిగేందుకు వీలుండదు. అనురాగ్ తన గదిలో కూర్చుని అకౌంట్స్ చూసుకుంటున్నాడు. ఉదయం చూడవలసిన లెక్కలవి. లాలస పుణ్యమాని ఉదయం పని చెడిపోయింది. ఆమె అలా అర్ధాంతరంగా రోడ్లో వదిలేసొచ్చాక అతను కాళ్లకు బుద్ధి చెప్పి అరగంట నడిచాడు. అప్పుడొచ్చింది ఆర్టీసీ బస్సు. దానిలో నుంచుని ప్రయాణం చేసి ఇల్లు చేరుకున్నాడు. లాలస ఏది అని అడిగిన రావుగారికి ఆమె ఫ్రెండ్స్తో వెళ్ళిందని అబద్ధం చెప్పాడు. అలా కాక తమ మధ్య నడిచిన ప్రయాణం గురించి నిజమెలా చెబుతాడు? అది సాధ్యమా? అప్పుడు బయటకు వెళ్లిన లాలస రాత్రిదాకా తిరిగి రానేలేదు. ఆమె అలా వెళ్లడం అలవాటే. ఆమెని అదుపులో పెట్టేవాళ్లెవరు? ప్రశ్నించేవాళ్లెవరు? అందుకే ఆమె రాకపోకల్ని ఎవరూ పట్టించుకోరు. తదేక ధ్యాసతో అకౌంట్స్ సరిచూస్తున్నాడు అనురాగ్. మేనేజర్ హరిబాబు లెక్కల్లో అఖండుడు. పాట ఖర్చు కింద 25 రాసి 50 పైసలు ఖర్చు చేసే రకం. 10 రూపాయలిచ్చి 100కు ఓచర్ అడిగే రకం. 4 సరుకులమ్మి 1 అకౌంట్కి తెస్తాడు. అయితే అంతా చాలా పగడ్బందీగా ఉంటుంది. టక్టక్మని తలుపు చప్పుడైంది. తపోభంగమైన మహర్షిలాగా ఉలికి పడ్డాడు. ఈ వేళప్పుడు తన గది తలుపులు తట్టేదెవరా అనుకున్నాడు. వచ్చిన ఈ వారం రోజుల్లో ఎవరూ తనని పలకరించలేదు. మరిప్పుడు లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా లాలస. మే కమిన్ అంటూ లోపలికొచ్చిందామె. వర్షంలో తడిసొచ్చిందేమో. కట్టుకున్న చీర, తొడుక్కున్న రవిక పూర్తిగా తడిసిపోయి శరీరానికి అతుకుపోయాయి. వర్షంలో డ్యూయట్ పాడొచ్చిన హీరోయిన్లా ఉంది. సారీ అనురాగ్, ఈ వేళప్పుడు నీ గదికి రాకూడదు. కానీ లోపలికి వెళ్లేందుకు వీల్లేదు. అంతా డిస్టర్బ్ అవుతారు. డాడీ కోపడతారు. కుర్చీలో కూర్చుంటూ అంది. ఆమె మాటల్లాగే ఆరారగా తడిసిన దుస్తుల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఎక్కడ్నుంచొస్తున్నారు? నిన్నిలా మధ్యలోంచి వదిలేశానా? నేరుగా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఈరోజు జలజకి నిశ్చితార్థం అయిందంట. అంటే తెలుసా? జలజకి మొగుడుగా ఓ మగాడు శిక్ష అనుభవించబోతున్నాడు. జలజ అంటే జలగ. అది మగాళ్ల రక్తం తాగేస్తుంది. దానికి ఎంతమందో బాయ్ ఫ్రెండ్స్. అందరితో కులికింది. ఒక్కరిని హద్దులు మీరి పెళ్లిదాకా రానివ్వలేదు. ఎంజాయ్ ఎంజాయ్, అదే దాని సిద్ధాంతం. అలాంటి ఫ్రీ బర్డ్కి బందికానా? దీని స్వాతంత్రం పోతుందని ఏడవాలా? వాడికి శిక్ష పడుతుందని విచారించాలా? అందుకే జలజ పార్టీ ఏర్పాటు చేసింది.
మేం 5గురం ఫ్రెండ్స్మి, పంచకన్యలం. మమ్మల్ని అనుకోని కాలేజీ స్టూడెంట్ లేడు, అందుకే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది. మమ్మల్ని జిన్లో ముంచెత్తింది. తను మాత్రం విస్కీ తీసుకుంది. జిన్ ఆడవాళ్ల డ్రింకట. లిమ్కాలో కలిపి తాగితే ఎంత మజాగా ఉంటుందో దానికి తెలీదు. నాలిక జివ్వుమంటుంది, నరాలు రివ్వుమంటాయి, మనసు కెవ్వుమంటుంది, హాయిగా ఉంటుంది. కానీ దానికి ఈ నిషా చాలదట, అందుకే విస్కీ పుచ్చుకుంటుంది ధోరణిగా చెబుతోంది లాలస. లాలస పిలిచాడు అనురాగ్. నువ్వు డ్రెస్ మార్చుకుంటావా అడిగాడు. అతని కేసు వింతగా చూసింది. ఆ పిలుపుకి ఆశ్చర్యపడింది. ఆపై ఆనందపడిపోయింది. హాయ్ మై డియర్ బాయ్ ఫ్రెండ్, ఎంత బాగా పిలిచావు. ఏది మళ్ళీ ఓసారి పిలువు. కిలకిలా నవ్వింది లాలస. కెరటాలకి ఎగిసిపడే సముద్ర సౌందర్యం గుర్తుకొచ్చింది అనురాగ్కి. ఏమిటి ఆలోచన అనుకున్నాడు. అన్నీ భయంకరమైన అందాలేనా? ఏంటోయ్ మౌనయ్యావు రెట్టించింది లాలస. అనురాగ్ జవాబివ్వకుండా తన లుంగి స్లాకు తెచ్చిచ్చాడు. కర్టెన్ చాటుకు వెళ్ళింది లాలస. మరో 10 నిమిషాల తర్వాత లుంగి షర్ట్లో తిరిగొచ్చింది. టర్కిష్ టవల్ తీసుకుని తల తుడుచుకుంది. ఫ్యాను గాలికి వదిలేసిన కురులు నదీ కెరటాల్లా ఎగసెగసి పడుతున్నాయి. ఎంత అందం అనుకున్నాడు. లవ్లీ అంది లాలస. నిన్ను కట్టుకునే దేవతతో కానీ అది సెకండ్ హ్యాండ్ అవుతుంది, ఎందుకంటే నీ డ్రెస్ ముందస్తు కట్టేసుకున్నానుగా అంది లాలస. లాలస పొడారిపోతున్న గొంతుతో పిలిచాడు. ఏంటి గురు అంది తమాషాగా. వెళ్ళి పడుకో. ఈ వేళప్పుడు నిన్ను నన్ను ఈ గదిలో ఎవరైనా చూస్తే ఏంటి, నువ్వు ముద్దపప్పు అని అందరికీ తెలుసులే అంది కవ్వింపుగా. ఆమె నవ్వుతుంటే ఆమె శరీరం లయ విన్యాసంలా కదులుతోంది. అనురాగ్ కింద పెదవి కొరుక్కున్నాడు. అలా ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంది ఒళ్ళు విరుచుకుంటూ. అనురాగ్ బాగా చలిగా ఉంది కదూ. వేసవిలో వర్షం వస్తే చల్లగా ఉండాలి కానీ ఏమిటి చలి? ఇలా రారాదు, నీ ఒడిలో పడుకుంటే వెచ్చగా ఉంటుందేమో, కమాన్ అంది మళ్ళీ. అబ్బో ఆడదాన్ని, నాకు లేని సిగ్గు నీకేమిటి, నాకు లేని భయం నీకేమిటి? ఓ మాట చెప్పనా, జీవితాన్ని అనుభవించడం చేతకాని వాళ్లే నీతులు చెబుతారు. వాళ్ళు దేన్ని అనుభవించలేరు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడే మనుషులు ఎప్పుడూ సుఖపడలేరు తెలుసా. అయినా అనుకునే జనం ఎలా అనుకుంటారు, అది జస్ట్ అవుట్ ఆఫ్ జెలసీ. ఎందుకీ సోది కబుర్లు, రా అంది కవ్వింపుగా. అతనిలో భయం కదలాడింది. అసలే అగ్గిపుల్లలాంటి పిల్ల, ఆపై నిప్పులా జ్వలిస్తోంది. సమీపిస్తే తగలబడిపోతాను అనుకున్నాడు. లాలస లేచొచ్చింది. అతని చెయ్యి అందుకోబోయింది. అనురాగు చప్పున లేచి నుంచున్నాడు. ఆమె అతని ఎదపై వాలిపోయింది. గుండెపై చెవి ఆనించినట్టుగా ఉండిపోయింది. కొద్దిసేపాగి, అనురాగ్, నీ అనురాగమంతా నీ గుండెల్లో ఉంది. నువ్వు పైకి గంభీరంగా గుమ్మరంగా ఉన్నా నీ గుండెల్లో కదలికలకి కారణం నేనే. దాన్ని నువ్వు కాదనలేవు. నీ శరీరం చూడు ఎలా కాలిపోతోందో, విరహంతో వేగిపోతున్నావు కదూ. అనురాగ్, నీ జీవితంలో ఇంత సన్నిహితంగా వచ్చిన స్త్రీని నేనే కదూ. వలచొచ్చిన వనితను నేను. నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో సుఖపడాలి. నాకై నేను సమీపించానని నన్ను తక్కువగా అంచనా వేయకు. నేను అప్సరని, నీకై జన్మించిన కన్యని. నన్ను నీ మోడెస్టీతో గెలుచుకున్నావు. అనురాగ్, నా చుట్టూ ఎందరో తిరిగారు. అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, అంతా నా అందాన్ని ఐశ్వర్యాన్ని ఆశించి నన్ను కోరారు. వాళ్ల కోరిక వెనకున్న అసలైన వాంఛేమిటో నాకు బాగా తెలుసు. అందుకే నేనెవరికీ సన్నిహితంగా వెళ్లలేదు. మొదటి చూపులోనే నిన్ను చూసి ఇష్టపడ్డాను. నువ్వు కారు దిగి డాడీ వెనక నుంచుంటే తొలిసారి పట్నం వచ్చి తండ్రి చాటున కాలేజీలో చేరిన అమాయకుడైన అబ్బాయిలు అనిపించావు. నాకు ఆ అమాయకత్వం చాలా ఇష్టం. రా అనురాగ్, నన్ను పడుకోని. యాంత్రికంగా కదిలాడతను. మంచంపై కూర్చున్నాడు. అతనలా కూర్చోగానే ఆమె మంచంపై వాలిపోయి అతని ఒడిలో పడుకుంది. అతని చెయ్యి తీసుకుని గుండెలపై వేసుకుని మరో చెయ్యి చెంపకి ఆంచుకుంది. తర్వాత కళ్ళు మూసుకుంది. 10 నిమిషాల తర్వాత హాయిగా నిద్రపోయింది. కాని అతను ఆ రాత్రంతా నిప్పులు ఒడిన కట్టుకున్నట్టు అలాగే ఉండిపోయాడు. అదతనికి అగ్నిపరీక్ష అయ్యింది. ఆ మరుసటి రోజు సాయంకాలం నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి తనలో తానే వెత్కరించుకుంటున్నాడు అనురాగ్. అతనికి లాలస ఓ సమస్య అయిపోయింది. నిన్న రాత్రి అంత హడావిడి చేసి ఆమె తన ఒడిలో శాంతిగా ప్రశాంతిగా నిద్రపోయింది. కాని తనే నిద్రపోలేకపోయాడు. ముందే ఆమంటే, ఆమె తత్వం అంటే ఆరాధన. ఈ సంఘటన ఆమెపై గౌరవాన్ని ఇనుముడింపజేసింది. ఎలాగైనా సరే తన మనసులోని మాట చెప్పాలి. ఓ దురుసమ్మాయి, నువ్వంటే నాకెంతో ఇష్టం. తొలిచూపుల్లో నన్నెలా ఇష్టపడ్డావో నేను అలాగే నిన్నిష్టపడ్డాను.
కానీ నా స్థితి పరిస్థితి నన్ను అదుపులో పెట్టాయి. ఇకిప్పుడు అభ్యంతరం లేదు. మనం పెళ్లి చేసుకుందాం మళ్ళీ మళ్ళీ అనుకున్నాడతను. ఆ ఊహే ఎంత గమ్మత్తుగా ఉంది. జీవితం ఎన్నెన్ని మలుపులు తిరుగుతోంది. మొన్నటిదాకా తానెవరో ఓ మామూలు మనిషి. లోకంలోని ఎందరో గ్రాడ్యుయేట్స్లో తాను ఒకడు. రావుగారి పంచం చేరాక తనకంటూ ఓ విలువ ఏర్పడింది. ఇప్పుడు లాలస అనురాగం దక్కింది. ఈ సంపదకి లాలసకి తను అధిపతి. అతను గుండె నిండా గాలి పీల్చుకున్నాడు. లాలసతో ఆ మాటలు చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అంతలో అతని గుండె దడదళ్లాడింది. తనామెతో సూటిగా చెప్పుకోగలడా? పెళ్లి చేసుకో అని అడగగలడా? తనను బాయ్ ఫ్రెండ్గా అనుకుందేమో, అంతేనా? కాదు. తనకో విశిష్ట స్థానం ఇచ్చింది. ఆమె స్త్రీ అయ్యుండి చెప్పగాలేంది తను చెప్పలేడా? అబ్జర్డ్. తన బలహీనతే తనకి సిగ్గుచేటు. తను ఆమెకి చెప్పాలి. హాయ్, ఏంటా ఆలోచన? చిరునవ్వులు పువ్వుల్లా రువ్వులు వెదజల్లుతూ ఇంటిమేట్ స్ప్రేలా ప్రవేశించింది లాలస. మూడువారిన బ్రతుకులో నవ వసంతోదయంలా వచ్చింది. అతని గుండె స్థానచలనం పొంది గొంతులోకి వచ్చినట్లయింది. ఆమెని అదే పనిగా చూడడం ప్రారంభించాడు. ఆరాధన నిండిన కళ్ళతో చూడసాగాడు. తలారా స్నానం చేసిందేమో. తడారిపోయిన జుట్టు పొడి పొడిగా విచ్చిన నెమలి పింఛంలా ఉంది. ముఖాన ముంగురులు అలా అలా కదులుతూ కొలంలోని నీటి కదలకల్ని గుర్తుకు తెస్తున్నాయి. చలిస్తోన్న కళ్ళు ఎగిసిపడే చేపల్ని స్ఫురింపజేస్తున్నాయి. అందమంతా ఒకచోట రాసిపోసినట్టుగా ఉంది లాలస. అతను చప్పున దగ్గరకొచ్చి ఆమెని గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు. అతని వేడిగాలి సోకగానే ఆమె నాగిల్లా బొసకొట్టి చప్పున వెనక్కి తగ్గి ఈడ్చి అతని చెంపమీద కొట్టింది లాలస. అతనికి మొత్తు దిగినట్లయింది. ఏంటిది? నేనెవరనుకున్నావు? ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్లీగా వస్తే నన్ను కోరుకుంటావా? నువ్వెంత? నీ బొతికెంత? నేనేమిటి? నా స్థాయి ఏమిటి? డాడీతో చెబితే నువ్వు సోదిలోకి కూడా రాకుండా పోతావు. మైండ్ యువర్ బిజినెస్. విశ్వస వెళ్ళిపోయింది లాలస. నిర్ఘాంతపోయి నుంచున్నాడు అనురాగ్. అతనికంతా అయోమయంగా అనిపించింది. తానేమనుకున్నాడు? జరిగిందేమిటి? ఎందుకిలా అయింది? రాత్రి ఆమె ఎందుకలా ప్రవర్తించింది? తనని పరీక్షించిందా? మై గాడ్, లాలస ఎంతకైనా తగినమ్మాయి. నిప్పుతో చెలగాటం తనకెందుకు? పశ్చాత్తాపంతో అతని మనసు దహించుకుపోసాగింది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకి పరిష్కార మార్గమేమిటి? తనెలా ఆమెని ప్రసన్నం చేసుకోవాలి? ఈ విషయం రావుగారికి తెలిస్తే తక్షణం పొమ్మంటాడు. తిరిగి తను రోడ్డున పడాలి. భగవాన్, తనెందుకు తొందరపడ్డాడు? బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అనురాగ్. తను ఇక్కడ ఉండలేడు. ఇక్కడుండి లాలసకి దూరంగా బ్రతకలేడు. లాలస తనని దీపం శలభాన్ని ఆకర్షించినట్టు ఆకర్షిస్తోంది. కాని తను మాడిపోలేదు, మాడిపోడు. ఆ దీపం తన ఇంటి దీపం కావాలి. తన జీవన జ్యోతి కావాలి. ఆ అపరంజి వెలుగు తన బతుకి బంగారు మలాం పొయ్యాలి. అంతేకాని తన బ్రతుకు పాడు కాకూడదు. దానికొక్కటే మార్గం. దూరంగా, మరీ దూరంగా, లాలసకి దూరంగా వెళ్ళిపోవడం. అదొక్కటే పరిష్కార మార్గం. తను వెళ్ళిపోయినా సుఖంగా ఉండగలడా? సుఖం? ఇంకెక్కడి సుఖం? లాలసకి దూరమైపోయాక కూడా సుఖమా? తన బ్రతుకులో సుఖం లేదు, శాంతి ఉండదు. కానీ ఇక్కడ లాలసకి ఎదురుగా ఉండి అనుభవించే ఈ ప్రత్యక్ష నరకం కంటే దూరమై అనుభవించే ఆ అశాంతి మేలు. ఈ నిర్ణయానికొచ్చాక మరో 2 నిర్ణయాలు కూడా తీసుకున్నాడు అనురాగ్. ఒకటి, రావుగారికి తను వెళ్ళిపోయే విషయం తెలియనీయకుండా వెళ్లడం. దానికి కారణం ఆయనకి తెలిస్తే తనని వెళ్ళనివ్వడు, తను ఉండలేడు. రెండో నిర్ణయం, లాలసకి తనెందుకు వెళుతున్నాడో తెలియజేసి వెళ్లడం. దానివల్ల లాభం ఉండకపోవచ్చు, కానీ మనశ్శాంతి ఉంటుంది. అలా అనుకుని లాలసకి ఉత్తరం రాయసాగాడు. అమ్మాయి గారు, నిజానికి మిమ్మల్ని ప్రియసఖి అని పిలవాలి. కానీ నా అంతస్తు అలా పిలవనివ్వడం లేదు. నేను మీకేమీ కాను, కనీసం స్నేహితుడిగానైనా మిగల్లేదు. నేను మిమ్మల్ని ఎంతగానో అభిమానించాను. మీ అందం ఐశ్వర్యం కంటే నన్ను ఎక్కువగా ఆకర్షించింది మీ వ్యక్తిత్వం. నిర్మోహమాటంగా నిర్ద్వందంగా ప్రవర్తించే మీ తీరు, నచ్చని విషయాన్ని ఖండించే మీ వైఖరి, మహారాణిలా ప్రకటించే మీ దర్పం నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. మనస్సు నిండా ప్రేమున్నా మైళ్ళ దూరంలో నిలపగలిగిన మీ నిగ్రహాన్ని మెచ్చుకున్నాను. తర్వాత మీరు చూపిన చనువు, ప్రేమ నిజమనుకున్నాను. అందుకే మనసు పారేసుకున్నాను. కానీ మీరు నన్ను నా స్థానంలో బ్రతకమన్నారు. మీకర్పించిన ఈ మనసు మీ ముందు మామూలుగా ఉండలేదు. అందుకే మీరు తెలుసుకోలేనంత దూరానికి వెళ్ళిపోతున్నాను. మీరైనా సుఖంగా ఉండండి. సెలవు, మీ అనురాగ్. ఉత్తరం ముగించేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కళ్ళు తుడుచుకోబోయేసరికి రెండు అందమైన మృదువైన చేతులు ఆ కళ్ళని మూశాయి. పిచ్చి ప్రేమికుడా, చెవుల్లో గుసగుసలాడింది లాలస. ఆ రెండు మాటలు వసంతం వచ్చే వేళలో కోయిల కుహూ కుహూ నినాదంలా అనిపించింది. అది చైత్రమాసంలో సూర్యోదయానికి ముందు రసతరంగంలా కూసే కోయిల కోతలా అనిపించింది. లాలసా, అనురాగ్, నీ గుండెల్లో ఇంత అనురాగం ఉంచుకుని ఎక్కడికి వెళతావోయ్ వెర్రివాడా? మనిషికి దూరమైపోయినా మనసుకి దూరమైపోతావా? లాలసా, సంభ్రమంగా పిలిచాడు. నాకు తెలుసు నీ మనసు. నువ్వు నన్నెంత గాఢంగా కోరుకుంటున్నావో తెలుసుకునేందుకే ఆ పరీక్ష పెట్టాను. చిరునవ్వుతో అంది. నేనెంత అదృష్టవంతుణ్ణి? నువ్వు కాదు, నేను అదృష్టవంతురాల్ని. నన్ను ప్రేమించిన వ్యక్తి లభించడం నా పూర్వజన్మ పుణ్యఫలం. నిజం ప్రియా, నీ మాటలు ఎంత మధురంగా ఉంటాయో తెలుసా? శ్రీకృష్ణుడి వలపు గీతికల్లా ఉంటాయి. నీ చూపులు ప్రేమాభిషేకం చేస్తున్నట్టుగా ఉంటాయి. ఇంత అదృష్టం పడుతుందని నేను ఏనాడూ అనుకోలేదు. జీవితంలో ఎన్నో ఆశిస్తాం, అవన్నీ దక్కవు. బ్రతుకు మోడివారిపోతుందేమో, ఆశించిన భాగ్యం లభించదేమో అని ఆరాటపడే తరుణంలో ఎడారిలో వయాశిస్సులా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నా బ్రతుకంతా నిన్ను చూపులతో చుట్టేయడంలోనే ఉందని అనుకున్నాను. నువ్వొక్కడవే నా కోసం సృష్టింపబడ్డావని అనుకున్నాను. కానీ ఇవన్నీ చెప్పే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నువ్వు ముద్దపప్పులా ఉన్నావంటే అర్థం ఎంతో ముద్దొస్తున్నావని. నిన్ను నా దారికి రప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. నువ్వు నా మార్గానికొచ్చావు, సంతోషించాను. కానీ నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలిసేదెలా? అందుకే అలా ప్రవర్తించాను. దాంతో నీ మనసు తెలిసిపోయింది. కానీ నేను కొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఏమయ్యేది? థ్యాంక్ గాడ్, బ్రతుకంతా విచారించే విషాదం తప్పిపోయింది. అతను అలాగే ఆమెకేసే చూస్తున్నాడు. ఏంటా చూపులు? కవ్వింపుగా అంది. నీ కళ్ళల్లో గుండా నీ గుండెని చూస్తున్నాను అనురాగ్, నవ్వుతూ అంది. కిలకిలా నవ్వింది లాలస. అతను జత కలిపాడు. ఇద్దరి నవ్వులతో మేడ ప్రతిధ్వనించింది. సుమారు 1 రోజులు గడిచాయి. ఈ 1 రోజుల్లోనూ లాలస అనురాగుల మధ్య ప్రేమ మరీ బలపడింది. ఇద్దరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. లాలసలో చిరుబురులు తగ్గిపోయాయి. కోపం బొత్తిగా ప్రకటించడం లేదు. ఇంట్లో ఎవరిపైనా కోపగించుకోవడం లేదు. రావుగారు లాలసలోని మార్పును గమనిస్తున్నారు. ఆమె అనురాగ్తో చనువుగా తిరగడం గుర్తించారు. ఆయన మనసులో ఒక బరువు దిగిపోయినట్టు అనిపించింది. పెంకిఘటం లొంగిపోయింది. దౌడు తీసే మొండిగుర్రంలాంటి మనస్తత్వానికి మంచి రౌతు లభించినట్లయింది. లాలస మనస్తత్వానికి సరిపడ్డా వరుణ్ణి వెతకడం ఓ పెద్ద సమస్యగా ఉండేది. చంచల స్వభావం, మొండి పట్టుదల, పొట్టు విడుపు లేని మనస్తత్వం ఆమెది. ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆదరించే యువకుడు కావాలి. అలాంటి వరుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే ఆయనకి వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న స్నేహం చూశాక తృప్తితో నిట్టూర్చాడు. ఆ రోజు ఉదయం రావుగారి గదిలోకి వెళ్ళాడు అనురాగ్. ఏంటి సంగతులు? చెక్కు బుక్కు, డే బుక్కు, లెడ్జర్ తీసి చూపించాడు. మేనేజర్ చేసిన ఫ్రాడ్ వెంటనే తెలిసిపోయింది. పోనీలే, అన్నింటికీ కలిపి ఒకేసారి పరిహారం చెల్లిస్తారు. ఇలా చాలా జరిగాయి. ఆయన లెడ్జర్ మూసేసి, బాబూ, మొన్న ట్రైన్లో నీకు చూపించిన ఆస్తి నా మొత్తం ఆస్తిలో 4వ వంతు కాదు. నాకెంత బిజినెస్ ఉందో, ఎంత వ్యవసాయం ఉందో నువ్వు గమనించే ఉంటావు. అనురాగ్, ఇంత ఆస్తికి వారసురాలు లాలసొక్కతే. తల్లిలేని పిల్ల అని ఆమెని గారాబంగా పెంచాను. ఆమె మొండిగా తయారైంది. ఈమెకి తగిన వరుడు దొరికి ఆమె జీవితం చక్కబడితే చాలు. ఇలా హరిబాబు ఎంత తింటేనేం అన్నారు నవ్వుతూ. ఆయన వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకు పెరిగింది అతని దృష్టిలో. లాలస ఏమంటోంది? తల వంచుకున్నాడు అనురాగ్. ఆయన లేచొచ్చి అతని భుజాన్ని తట్టారు. బాబూ, లాలసని బాగా చూసుకో. బాబుగారు అంటూ ఏదో చెప్పబోయాడతను. బాబుగారు కాదు అనురాగ్, మామగారు అనాలి అన్నారాయన చిరునవ్వుతో. అతని మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ సాయంకాలం ఇద్దరూ పార్కుకు వెళ్లారు. సంధ్యారుణ కాంతులు కన్నెపిల్లల బొగ్గల మీద పడుతూ అసలే రాగరంజితమై యవ్వన కాంతితో బంగారు వర్ణంలో ఉన్న చెక్కిళ్ళని అపరంజి మలాం చేస్తున్నాయి. ఏమిటి విశేషం? మన విషయం నాన్నగారికి తెలిసిపోయింది. ఓస్, ఇదేనా? నేనెప్పుడో ఆయనకి చెప్పేశాను. ఆయనకి చెప్పావా? ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు. నీ ఉత్తరం చదివినప్పుడే చెప్పాను అంది నవ్వుతూ. ఆయన ఏమన్నారు? తడబడుతూ అడిగాడు. ఏమంటారేమిటి? నా మాటని కాదనేవారు కారాయన. ఓకే అన్నారు అన్న శబ్దం వినిపించిందప్పుడు. చప్పున అటు చూశాడు. కొద్ది దూరంలో గుబురుగా ఉన్న చెట్ల చాటున ఎవరో ఇద్దరు యువకులు. ఏంటంత పబ్లిక్ వ్యవహారం? కనుబొమ్మలు చిట్లించాడు.
ప్రేమకి పబ్లిక్ ఏమిటి, ప్రైవేట్ ఏమిటి? ముద్దొస్తే ముద్దు పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అప్పుడే ఆకాశ గర్భం నుంచి ఉదయిస్తోన్న చంద్రబింబంలా ఉన్నావు అని చప్పున ముద్దు పెట్టుకుంది. పకపక నవ్వింది. ఓ క్షణం ఆగి, అనురాగ్, నిన్ను ముద్దుల్లో ముంచెత్తాలనిపిస్తోంది. అమ్మో, మునిగిపోను. ముంచేయంలే, తేల్చేస్తా, భరోసా ఇస్తూ అంది. ముంచేస్తానన్నావుగా, అది భయం. ఆ మాటలకి ఆమె కళ్ళల్లో నీలితెరలు కదలడాయి. అదంతా ఒక్క క్షణమే. కారు తీసుకుని బయలుదేరింది లాలస. ఇప్పుడు అనురాగ్ డ్రైవ్ చేస్తున్నాడు. సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందింది అంటున్నారు. కారు తనకై తనే రోడ్డంట పరిగెత్తేటట్టు ఎవరూ చేయలేకపోతున్నారు. ఆటోమేటిక్ యుగం కదా మరి. ఎందుకలా ఉండాలి? మనిద్దరం వెనక సీట్లో ఉంటే నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవచ్చు. ఇప్పుడు చూడు, నువ్వు డ్రైవర్ అయిపోయావు. నవ్వొచ్చింది అతనికి. నవ్వమ్మా నవ్వు, నీకేం తెలుసు నా తపన? అదే నువ్వు ఆడదానవై ఉంటే తెలిసేది. 24 గంటలు నన్ను పెనవేసుకుని ఉందు. లాలసా. అదేం పిలుపు? లాలసంలాగా ముక్కు చిట్లించింది. లాలసా. అతని గొంతులో వలపు కోకోలాడింది. అది పిలుపు. అలా పిలవలై ప్రియుడా. అతని ఒడిలో వాలింది. ఏ స్టీరింగ్ అంటూ కార్ ఆఫ్ చేశాడు అనురాగ్. కార్ ఆఫ్ చేశావు, యు ఆర్ గుడ్ బాయ్ అంది పేదాలు ముద్దుగా చేసి. కాలం కారుతో పాటు ఆగిపోయింది. ఓ రోజు సాయం సమయం. 2వ అంతస్తు కారిడార్లో నుంచున్నాడు రావుగారు. కింద గేటుకి 10 గజాల దూరంలో ఇంపోర్టెడ్ కార్ ఆగుంది. దాన్ని ఆనుకుని నుంచుంది లాలస. ఆమెలో ఇప్పుడు కొత్త అందం పురులు విప్పుకుంటోంది. ఇంకా బయటికి రాని అనురాగ్పై ఆమె చిరాకు పడుతున్నట్టుంది. 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు అనురాగ్. అతను రాగానే రిస్ట్ వాచ్ చూసుకుని ఏదో అంది. దానికి అతనేదో సమాధానం చెప్పినట్టున్నాడు. విసురుగా తలుపు తీసుకుని కారులో కూర్చుంది లాలస. బుద్ధిమంతుడైన కుర్రాళ్లా అనుసరించాడు అనురాగ్. అది చూసి తనలో తను తృప్తిగా నవ్వుకున్నాడు రావుగారు. ఈనాటి అమ్మాయిలకి ఇలాంటి భర్త కావాలి. మా తరానికి ముందు వాళ్లు శాసించబడే యువతి భారీగా కావాలనుకునేవారు. కాలం మారుతోంది, అభిరుచులు మారుతున్నాయి. ఏది ఏమైనా లాలసకి తగినవాడితనే అనుకున్నాడు. ఆనందంతో నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయాడు. కారు గేటు దాటి రోడ్డు పట్టింది. ఎందుకంత వేగంగా నడుపుతున్నావు? త్వరగా చచ్చిపోదామని కసిగా అంది లాలస. లాలస, ఎందుకంత కోపం? అనునయంగా అడిగాడు. లాలస కాదు, అమ్మాయి గారు అని పిలువు. ఆమె గొంతులో కాఠిన్యం వరద తర్వాత పేరుకున్న ఒండ్రుమట్లా ధ్వనించింది. అలాగే అమ్మాయిగారు, కారు నెమ్మదిగా తోలండి. ఇంత వేగంగా వెళ్లే కారుకి యాక్సిడెంట్ అయి అర్ధాంతరంగా పోవాలని లేదు. మా అమ్మాయిగారితో నిండు 100 ఏళ్లు జీవితం పంచుకోవాలి. ఆమె కసిరితే తగ్గిపోయి, లాలిస్తే పొంగిపోయి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుంది అన్నాడు హుషారుగా. షటప్, తీవ్రంగా అంది లాలస. తమాషా కాదు. నేనిప్పుడు చెప్పే విషయాన్ని నువ్వు ఆచరించకపోతే నువ్వు కారు కింద పడిపోతావు. లాలస, నివ్వెరపాటుతో అన్నాడు అనురాగ్. అతను ఆ విషయం వినగానే అతని ముఖంలో విషాద మేఘాలు చిందులు తొక్కాయి. బాధా వీచికలు వీచాయి. గుండెల్లో త్రిశూలం దించినంతగా బాధపడిపోయాడు. అవును, నేను నిర్ణయానికొచ్చి ఆ నిర్ణయం నీకు చెప్పాలనొచ్చాను. ఏంటది? తడారిపోతున్న గొంతుకుతో అడిగాడు. ఆ సమయానికి కారు టౌన్ పొలిమేరలు దాటింది. చిరుచిరు చీకట్లు ముసురుకోబోయే వేళ బయటకు వెళ్లిన జంతువులు, పక్షులు, ప్రాణులు ఇళ్లు చేరుకునే సమయం. ఓ వెలుగు వెలిగిన ప్రభాకరుడు చీకటి మోకలకి భయపడి ఓడిపోయి పారిపోయి ఎక్కడో తలదాచుకునేందుకు వెళ్లే వేళ. అప్పుడు నిలిపింది కారు.